18వ అధ్యాయం 18వ వచనం నుంచి 21వ వచనం వరకు సహోదరి చదువుతుంది. మనం జాగ్రత్తగా వెళ్దాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18 నుంచి 21వ వచనం వరకు వ్రాయబడి ఉన్న విషయం సహోదరి చదువుతుంది. మనం జాగ్రత్తగా వెళ్దాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకుని వచ్చెను. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలమిచ్చెను. నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చెను. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుని విడిచిన వాడను కాను. చాలండి, తరలి వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడా, మహోన్నతుడు అయిన ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి 1000 స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. చదవబడిన వాక్య భాగములు ఎన్నో లోతైన సంగతులు ఉన్నాయి. వాటన్నిటిని మీ యొక్క ఆత్మ ద్వారా వెలికితీయండి. ఈ స్థలములో కూడి ఉన్న మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మహిమ పొందమని తండ్రి మేమందరం అడుగుచున్నాము. ప్రభువా, నాతో మాట్లాడు. అందరూ చెప్పాలి దయచేసి. తండ్రి, నేను మేమందరం అడుగుతున్నాము, మాతో మీరు మాట్లాడు. మీరు సూటిగా స్పష్టంగా మీరు మాట్లాడి మహిమ పొందమని గొప్ప కార్యం చేయమని యేసునామమున ప్రార్థించి వినయంతో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2 చేతులు పైకెత్తి దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ చదవబడిన ఈ కీర్తన ఎవరు రాసిన కీర్తన అనంటే యెహోవా దాసుడైన దావీదు కీర్తన అని పైన రాయబడింది. కాబట్టి ఈ కీర్తన మనకి దావీదు రాశాడు. ఎవరు దావీదు అంటే ఇశ్రాయేలీయులకి 2వ రాజు. మొదటి రాజు సౌలు, అతని తర్వాత దావీదే ఇశ్రాయేలీయుల మీద రాజయ్యాడు. అయితే ఆ దావీదు రాసిన కీర్తన ఈ కీర్తన. అయితే ఇది ఏ సందర్భంలో దావీదు రాశాడు అనేది కూడా చాలా ప్రాముఖ్యమైంది. ప్రతి కీర్తనకు ఏదో ఒక సందర్భం ఉంటుంది. సందర్భం తెలుసుకోకుండా మనం కీర్తన చెప్పుకున్నాం అనుకోండి, అది అసందర్భంగా ఉంటుంది. కాబట్టి కీర్తన వ్రాయబడిన సందర్భం ఏమిటి, ఆ సందర్భాన్ని మనం నిశ్చయంగా తెలుసుకోవాలి. ఆ సందర్భం ఏంటి అనంటే, అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతన్ని తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనెను. దావీదుని దేవుడు శత్రువులందరి చేతిలో నుండి తప్పించాడు. అంతేకాదు, ప్రధానంగా సౌలు అనేటువంటి ఇశ్రాయేలీయుల రాజైనటువంటి సౌలు చేతిలో నుండి తప్పించాడు దేవుడు. నిజంగా ఇది చాలా గొప్పది. దావీదు కూడా తాను చేయని దానికి బహుశ్రమను బాధను అనుభవించాడు. దావీదు
గొలియాతు అనేటువంటి ఒక గొప్ప వీరుణ్ణి చంపాడు. వాడిని చూస్తేనే ఇశ్రాయేలీయులు పారిపోతున్నారు. ఎందుకంటే వాడు ఏకంగా 6 మూరల జానుడి ఎత్తు, అంటే సుమారుగా 10 అడుగులు ఎత్తు మనిషి, మహాబలాఢ్యుడైన వాడు. వాడిని చూస్తే ఇశ్రాయేలీయులు వాడితో యుద్ధం చేయడం కాదు, వాడు ముందు చూచి నిలబడటానికి కూడా ధైర్యం సరిపోవట్లేదు వాళ్ళకి. ఇశ్రాయేలీయులు అందరూ పారిపోయారు, మొత్తం అందరూ దాక్కున్నారు. అలాంటి సమయంలో ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడంతా అని దావీదు, చిన్నవాడుగా ఉన్న దావీదు వాడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. ఒకే ఒక ఒడిస్సుల రాయితో వాడిని తిప్పి కొట్టగా ఒక్క దెబ్బకి వాడు నేలమట్టం అయ్యాడు. నేలమట్టం అవగా వాడు కింద పడిపోగా దావీదు వాడి దగ్గరికి వెళ్ళి, దావీదు దగ్గర కత్తికోడలేదు కనీసం, వాడి దగ్గర ఉన్న కత్తి తీసి ఆడ తల నరికి వాడి తల పట్టుకుని రాజైన సౌలు దగ్గరికి వచ్చాడు. గొలియాతు ఖడ్గం ఎందుకు తెచ్చుకున్నాడో తెలుసా? దావీదు తల నరకటానికి కాదు, ఎవరు తల నరుక్కోటానికి. చాలా దూరం పాపం మోసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు అంత దూరం మోసుకొచ్చాడు. అంత దూరం మోసుకొచ్చింది దావీదుని చంపటాకని అనుకుంటున్నాం మనం. కాదు, వాడి తలను వాడే నరుక్కోటానికి తెచ్చుకున్నాడు. దావీదు చేతులు ఖడ్గం కూడా లేదు. వాడి దగ్గర ఉన్న ఖడ్గమే తీసి వాడి తల నరికి ఆ తలకాయ పట్టుకొని దావీదు రాజైన సౌలు దగ్గరికి వచ్చాడు. ఆ రోజున ఇశ్రాయేలీయులు అందరూ దావీదుని ఒక గొప్ప వీరుడుగా, శూరుడుగా మాట్లాడుతూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఏమని పాటలు పాడారంటే, సౌలు 1000 కొలది శత్రువులను చంపాడు, దావీదైతే 10,000 మంది శత్రువులను చంపాడు అని అన్నారు. ఆ ఆనందం వాళ్ళు ఏం పాడారో వాళ్ళకి అది తెలియలేదు. ఆ మాటలు ఎంత ప్రమాదానికి దారి తెస్తాయో తెలియదు. కొంతమంది మాట్లాడే మాటలు ఇలాగే ఉంటాయి. వాళ్ళు మాట్లాడే మాటలు ఎంత ప్రమాదానికి దారి తెస్తాయో, ఏం జరుగుతాయో చాలామందికి తెలియదు. అయితే ఆ ఒక్క మాట దావీదు ప్రాణానికి చాలా పెద్ద బాధను కలిగించింది. వాళ్ళు పాడారు, దావీదు పాడమని అలా ఇశ్రాయేలీయులు పాడారు. సౌలు 1000 కొలది శత్రువులను చంపాడు, దావీదైతే 10,000 మంది శత్రువులను చంపాడు, అంతకంటే ఎక్కువ చంపాడు అని పాడేసరికి, అరే నేనా దావీదా రాజు? ఏంటి నాకంటే ఎక్కువగా దావీదును చేశారు? ఒక్క మాటకి సౌలుకి దావీదు మీద అసూయ కలిగింది. అక్కడి నుంచి దావీదును చంపడానికి బయలుదేరాడు సౌలు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేయాలి. చూసారా, వాళ్ళు పాడిన పాట ఈయనకి ఎలా మరణ మృదంగం అయిందో మీరు చూసారా? కొంతమంది మాట్లాడే మాటలు, కొంతమంది పాడే పాటలు, అవి ఎవరి జీవితానికి ప్రాణాంతకం అవుతాయో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. నిజంగా దావీదు జీవితంలో ఇది ఖచ్చితంగా మనం చూస్తున్నాం. పాపం దావీదు ఏం చేసినవాడు కాదు, రాజుకు ఏ ఒక్క విషయంలో కూడా ఎదురు తిరిగిన వాడు కాదు, అంత విధేయుడు. కానీ వాళ్ళు పాడిన పాటకి సౌలుకి అసూయ కలిగింది. ఇతరుంటే ఇప్పటికైనా ప్రమాదమే అన్నట్టు అనుకున్నాడు. అక్కడి నుంచి దావీదును చంపడానికి సౌలు బయలుదేరాడు. ఎన్నో చోట్లకి దావీదు వెంట పడ్డాడు. కానీ కాపాడటం అనేది ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు. హల్లెలూయా. పాపం దావీదు ఏం చేశాడు? చాలాసార్లు మన మీద కూడా అన్ని విషయాలు ఇలాగే వస్తాయి. మనం ఏం చేయకపోయినా అన్నీ మన మీదకి వచ్చి పడుతుంటాయి.
దావీదు మీదకి వచ్చి పడింది. దేవుడు న్యాయాధిపతి కదా. దావీదును మాత్రం సౌలు చేతికి ఎప్పుడు చిక్కనివ్వలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అవసరమైతే సౌలునే దావీదు చేతికి చిక్కేటట్టు చేశాడు, కానీ దావీదును మాత్రం ఒక్కసారి కూడా సౌలు చేతికి చిక్కనివ్వలేదు దేవుడు. అయితే అలా సౌలు చేతుల నుంచి దేవుడు దావీదును ఎన్నోసార్లు తప్పించాడు, కాపాడాడు. ఇప్పుడు వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞతతో దేవునికి స్తోత్రం చెప్తూ పాడుతున్న కీర్తన ఈ కీర్తన. శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి దేవుడే తప్పించాడు. చాలాసార్లు మన ప్రమేయం ఏమీ లేకుండా మనం శ్రమలోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అట్లాంటి వాటి గురించి నువ్వేమి ఆధారపడాల్సింది ఏం లేదు. దేవుడున్నాడు. దావీదును కాపాడిన దేవుడు నేటికి సజీవుడు. యెహోషువను కాపాడుతూ వచ్చిన దేవుడు నేటికి సజీవుడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను కాపాడుతూ వచ్చిన దేవుడు నేటికి సజీవుడు. సింహబోన్లో వేయబడిన దానియేలుని కాపాడిన దేవుడు నేటికి కూడా సజీవుడు. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన చనిపోయి మట్టిలో కలిసిపోయిన వాడు కాదు. ఆయన మరణించి తిరిగి లేచాడు. నేడు సజీవుడిగా మన మధ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు మనం ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు దేవుడు మనల్ని నిశ్చయంగా, దావీదును కాపాడిన దేవుడు మనల్ని కూడా నిశ్చయంగా కాపాడతాడు. దేవుడు కాపాడగా దావీదు కీర్తన రాశాడు కృతజ్ఞతతో. అయితే ఈ కీర్తనలో దావీదు ఏమంటున్నాడంటే, ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా. ఆపత్కాలమందు, మీరందరూ నాతో చెప్పండి, వారు నా మీదికి రాగా. ఆపత్కాలమందు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆపత్కాలము అంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనాన్ని చూసినట్లయితే, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయాలి అని నేను నిన్ను బలపరుచుచున్నాను. కీడు కాలమున, ఆపత్కాలమున అని అంటున్నాడు దేవుడు. కీడు కాలమున, రెండవది ఆపత్కాలమున. అంటే ఆపత్కాలం అంటే ఏంటో తెలుసా? కీడు కాలమని, కీడు కాలము అని, కీడు జరిగే కాలము అని. ఆపత్కాలము అనే మాట మనం ఇంగ్లీష్ బైబిల్లో న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్లో చూసినట్లయితే డిజాస్టర్ అని రాయబడింది. డిజాస్టర్ అంటే విపత్తు అని, ఒక ఆకస్మిక ప్రమాదము అని, ఆపద అని. డిజాస్టర్ అంటే. మళ్ళా న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో ఆపత్కాలము అనే మాటకి ఇంకొక పదం వాడబడింది. ఆ పదము కెలామిటీ అని. కెలామిటీ అనే మాట కూడా అర్థం అపాయము, ఆపద అని. అంటే ఇప్పుడు ఆపత్కాలము అంటే కీడు జరిగే కాలము. ఆ కీడు జరిగే కాలము, ఆపత్కాలం అంటే కీడు జరిగే కాలము. ఆపత్కాలం అంటే ఆకస్మికంగా ప్రమాదము జరిగే కాలము అర్థం. ఆపత్కాలం అంటే అకస్మాత్తుగా ప్రమాదము జరిగే కాలం. మీకు తెలుసా, ప్రతి మనిషి జీవితంలో ఇలాంటి ఒక కాలము ఉంది. ఈ కాలం మనతో చెప్పి రాదు. ఈ కాలం మనకి అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా
అప్పటికప్పుడు సడన్గా వస్తుంది. ఆ ఆకస్మికమైన ప్రమాదం అదే ఆపత్కాలం. అంటే మనుషులందరి జీవితాల్లో ఇలాంటి సమయాలు ఉంటాయి. తెలుసునా? ప్రతి ఒక్క వ్యక్తి తప్పకుండా తెలుసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలో ఆపత్కాలము అనేది ఉంటుంది. ఆ రోజున అకస్మాత్తుగా ప్రమాదం నీ మీదకి వస్తుంది. ఆ రోజున అకస్మాత్తుగా నువ్వు ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. నువ్వు తెలిసి వెళ్ళటం కాదు, దాని గురించి ఆలోచించే టైం ఉండదు, ఏముండదు. కానీ నువ్వు అకస్మాత్తుగా అలాంటి ప్రమాదంలోకి వెళ్ళిపోతావు. మన బైబిల్లో కూడా ఎంతో స్పష్టంగా దావీదు అనే ఒక వ్యక్తిని మనం చూస్తున్నాం. దావీదు వసంతకాలాన రాజులందరూ యుద్ధానికి వెళతారు. రాజులందరూ యుద్ధానికి వెళ్ళే ఆ కాలంలో దావీదు యుద్ధానికి వెళ్ళలేదు. యెరూషలేములోనే నిలిచి ఉన్నాడు. మనం చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే రాజులందరూ వసంతకాలాన యుద్ధానికి వెళతారంట. కానీ ఆ కాలంలో దావీదు ఏం చేస్తున్నాడు? యెరూషలేములోనే తన ఇంట్లోనే ఉండి పడుకుని ఉన్నాడు. అంటే వసంతకాలంలో రాజులు చేసే కాలంలో రాజులు ఏ పని అయితే చేస్తారో ఆ పని దావీదు చేయట్లేదు. అంటే ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలో దావీదు చేయట్లేదు. తద్వారా ఏమైందో తెలుసా మీకు? దావీదు ఒక రోజున పొద్దుగుంకు వేళ లేచాడు. నిద్ర లేచి ఇలా నడుచుకుంటూ రాజనగరం మిద్ది మీద ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. నడుచుకుంటూ వెళ్తుండగా ఒక స్త్రీ అతనికి స్నానం చేస్తూ కనిపించింది. కనిపించేసరికి అతడు ఆ స్త్రీ బహు సౌందర్యవతి అయి ఉండడం అతడు చూచాడు. చూచి ఆ స్త్రీ ఎవరు అని ఆ స్త్రీని గురించిన అడ్రస్ తెలుసుకుని రమ్మని మనుషులను పంపించాడు. వెంటనే మనుషులు వెళ్ళారు. ఆ స్త్రీ దగ్గరికి వెళ్తే ఆ స్త్రీ భర్త పేరు ఉరియా అని, ఆ స్త్రీ పేరు బత్షెబా అని వాళ్ళు వచ్చి చెప్పారు. అప్పుడు ఆ స్త్రీకి కబురు పెట్టి ఆ స్త్రీని తన ఇంటికి రప్పించుకొని దావీదు పాపం చేసినట్లుగా మన వాక్యంలో ఎంతో స్పష్టంగా చూస్తాం. దావీదు పాపంలో పడిపోవటానికి కారణం అతను నిజంగా పాపం చేద్దామని పైకైతే వెళ్ళాలి. అవును కదా? పాపం చేద్దామని రాజనగరం మిద్ది మీద తిరగట్లా. జస్ట్ అలా లేచాడు. ఊరికి రిలాక్సేషన్ కోసమని అతను రాజనగరం మిద్ది మీదకి వచ్చాడు. అతడు అనుకోలేదేమి, అకస్మాత్తుగా అన్ని విషయాలు జరిగిపోయినాయి. అతడు ఆత్మీయంగా ప్రమాదంలో పడిపోయాడు, ఆత్మీయంగా దెబ్బతినిపోయాడు. మీరు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఇది. ఆత్మీయంగా దెబ్బతిన్నాడు, ఆత్మీయంగా పడిపోయాడు. ఇదంతా అకస్మాత్తుగా జరిగింది. అకస్మాత్తుగా జరిగిన దీనిలో అతడు పడిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఏ కాలంలో చేయాల్సిన పని ఆ కాలంలో చేయలే. తెలిసిందా? ప్రతి మనిషి జీవితంలో అకస్మాత్తుగా కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఆ ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడాలి అని అంటే నువ్వు ఏ కాలంలో ఏది చేయాలో అది చేసే ఒక వ్యక్తివైతేనే నువ్వు దాని నుంచి బయటికి రాగలవు, లేకపోతే నువ్వు బయటికి రాలేవు. ప్రార్థించే కాలంలో ప్రార్థించాలి, ఉపవసించే కాలంలో ఉపవసించాలి.
నువ్వు ఏ కాలంలో చేయవలసిన పనిని నువ్వు ఆ కాలంలో చేయాలి. ప్రతి దేవుని ప్రజ తెలుసుకోవాలి. ప్రార్థించే కాలంలో నువ్వు నిద్రపోతున్నావు, ఉపవాసించే కాలంలో నువ్వు కడుపు నిండా తిరిగి బయట తిరుగుతున్నావు. జాగ్రత్త, అకస్మాత్తుగా ప్రమాదాలు సంభవిస్తాయి. అప్పుడు నువ్వు ఇక ఆత్మీయంగా నిలబడలేవు. కాబట్టి దేవుని ప్రజలైనా మీరు తెలుసుకోవాలి. చూడండి, దేవుడు గొప్ప జ్ఞాని అయిన సొలొమోను ద్వారా ఒక హెచ్చరిక చేశాడు. సోమరి చీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను కనిపెట్టి జ్ఞానం తెచ్చుకో. సోమరి అని ఎవరిని అంటున్నాడు తెలుసా? మనుషులతో ఏమంటున్నాడు? సోమరి. నువ్వు చీమల దగ్గరికి వెళ్ళు, చీమలను చూడు, వాటిని కనిపెడితే నీకేమొస్తుంది? జ్ఞానం వస్తుందంట. మీరు ఎప్పుడు కనిపెట్టలేదే వాటిని. ఒకవేళ వెళ్ళి కనిపెట్టండి. పొద్దున్నే నేను ఇక్కడ కూర్చుని మాట్లాడుతూ ఉంటే కుర్చీ వేసుకుని వరుసగా వెళ్తున్నాయి. అవన్నీ చూసి నేను ఏమనుకున్నానంటే, చీమ ఎంత, అందులో నాకు తలకాయ ఎంత. చీమ ఎంత, అందులో దాని తలకాయ ఎంత. అది ఇంచుగా చేస్తుంది. మనిషి అంత, ఆడి తలకాయ అంత, తాటికాయ అంత తలకాయ ఉంది. ఇంత తాటికాయ అంత తలకాయ ఉన్నవాడిని ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడు? అసలు దాని తలకాయ కనపడదు. అలాంటి తలకాయ కనపడని దాని దగ్గరికి వెళ్ళి జ్ఞానాన్ని నేర్చుకో అంటున్నాడు. దానికి కారణం, ఇంత తలకాయ ఉన్నా మనిషి ఎలా నడవట్లా? జ్ఞానయుతంగా నడవట్లేదన్నమాట. అందుకనే ప్రభు ఆ మాట చెప్పారు. ఏంటి? వాటి నడతను కనిపెడితే మనకు కలిగే జ్ఞానం. అవి ఏం చేస్తాయో తెలుసా? చదువమ్మా. వాటికి ఎవరు న్యాయాధిపతి అనేవాళ్ళు ఉండరు. వాటికి పైనుండి విచారణ చేసే నాయకులంటూ ఎవరు ఉండరు. అటెల్లో ఇటున్నాడు అని చెప్పటానికి ఎవరు ఉండరు చీమలకి. మీరు ఎప్పుడైనా చూసారా? అవన్నీ ఒకటే వరుసలో వెళ్ళుకుంటాయి. ఒకటేదైనా పక్క నుండి నడు. మనకు మనుషులు, మనం ఎక్కడ మొన్న మనం మహోత్సవాలకి ర్యాలీ చేసాం. ర్యాలీ చేసినప్పుడు మనుషుల్ని ఎలా సర్దాల్సి వచ్చిందంటే, రా 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 రా, ఇటుండు, తాడు పట్టుకో, ఇది పట్టుకున్నాడు. ఎంత కార్యక్రమైంది? చీమలకి ఎలా ఎవరు లేరు, తాడు పట్టుకునేవాళ్ళు లేడు. అదిగో నీ ముందు ఎవరైతే నడుస్తున్నారో ఆ ఫాలో అవ్వ అని చెప్పినోడు లేడు. వాటికి న్యాయాధిపతి లేడు, పై విచారణకర్త లేడు. అయినా అవి ఖచ్చితంగా ఒకే వరుసలో వెళుతుంటాయి. రెండోది, ఇది మనం నేర్చుకోవాలి. ఒకటి అంటే క్రమంగా ఉంటాయి అది. రెండోది, అవి వేసవి కాలాన్న తన ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. వేసవి కాలంలో, కోతకాలంలో ధాన్యాన్ని కూర్చుకుంటాయి. మీరు గుర్తించాలి, అవి ఏ కాలంలో ఏ పని చేయాలో ఆ పని చేస్తున్నాయి. వేసవి కాలంలోనేమో ఆహారాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి. కోతకాలంలో ధాన్యం దొరుకుద్ది కనుక ధాన్యాన్ని సమకూర్చుకుంటున్నాయి. అంటే చీమలకి, అంత చిన్న చీమకి ఏ కాలంలో ఏం చేయాలో ఖచ్చితంగా తెలుస్తుంది. మరి ఇంత పెద్ద తలకాయ ఉన్న మనిషికి మరి ఎందుకు తెలియట్లే? అందుకనే దేవుడు మహాజ్ఞాని అయిన సొలొమోను ద్వారా దేవుడు మనుషులను హెచ్చరిస్తూ ఏమంటున్నాడు తెలుసా? సోమరి అని అన్నాడు. సోమరి అంటే ఎవరో తెలుసా మీకు? నువ్వు ఏ కాలంలో చేయవలసిన పనిని ఆ కాలంలో చేయని వాడు సోమరి.
సోమరి అంటే వాళ్ళు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు గుర్తించాల్సిన విషయం, ఒకవేళ నువ్వు కూడా ఇలా ఉంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. ఏ కాలంలో ఏం చేయాలి, ఆ కాలంలో నువ్వు ఆ పని చేయాలి. ప్రార్థించే సమయంలో నువ్వు ప్రార్థించాలి. శ్రమలు కలిగిన సమయంలో నువ్వు ప్రార్థించాలి, ఉపవసించాలి. అప్పుడు నువ్వు పడుకోకూడదు. నువ్వు ప్రార్థించాలి, ఉపవసించాలి. శ్రమలు వచ్చినాయి అనగానే వెంటనే ముసుగు పెట్టేస్తారు మంచం మీద ఉండి చాలామంది మనుషులు. అంటే శ్రమలో నువ్వేం చేయాలి అనేది నువ్వు చేయట్లేదు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఈ విషయాలన్నింటిలో ఏ కాలంలో చేయవలసిన పని నువ్వు ఆ కాలంలో చేయనప్పుడు నీవు అకస్మాత్తుగా ఆత్మీయంగా పడిపోయే ప్రమాదం ఉంది. మీరు చాలామంది జీవితాలు చూడండి, వాళ్ళు కొంతకాలం అద్భుతంగా ఆత్మలో ఆనందించినట్టుగా, భాషలతో మాట్లాడినట్టుగా, పరలోక రాజ్య అనుభవాలు చెప్పినట్టుగా, గంతులు వేసినట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. తెల్లనివన్నీ పాలు కాదు, తెల్లనివి ఏంటి అనేది నిలబడిన దాన్ని బట్టి తెలుస్తుంది, పడిపోయిన దాన్ని బట్టి తెలియదు. ఆత్మీయంగా నిలబడిన దాన్ని బట్టి తెలుస్తుంది, తెలుపా నలుపా అని. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ప్రతి మనిషి జీవితంలో ఇట్లాంటి అకస్మాత్తుగా ప్రమాదాలు జరిగే కాలము ఉందని, దాన్ని ఆపత్కాలం అంటారని, ఆ యొక్క కాలములో అకస్మాత్తుగా ప్రమాదాలు నీకు సంభవిస్తాయని, నీవు ఏ కాలంలో చేయవలసిన పనిని ఆ కాలంలో చేసే వ్యక్తివైతేనే నువ్వు దాని నుంచి నెమ్మదిగా తప్పుకోగలవని మనకు వాక్యం చెప్తుంది. అయితే ఆపత్కాలమున వారు నా మీదికి రాగా, మీరందరూ ఎప్పుడు చూడాలి, ఈ మాట నాతో చెప్పాలి. ఆపత్కాలమున వారు నా మీదికి రాగా. ఆపత్కాలం అంటే అకస్మాత్తుగా ప్రమాదము జరిగే కాలము. ఆ కాలంలో అంట వారు అతని మీదకి వచ్చారంట. వారు ఎందుకున్నారో తెలుసా మీకు? వారు ఈ ఆపత్కాలంలో అతని మీదకి రావటం కోసమే పొంచి ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ వారు అని దావీదు ఎవరి గురించి చెప్తున్నాడు అంటే శత్రువుల గురించి చెప్తున్నట్లు మన 3వ వచనములో, కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రువుల చేతుల నుండి నన్ను రక్షించును. శత్రువుల గురించి దావీదు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు అంటే ఎవరో తెలుసా? శత్రువులు. నీ శత్రువులు నీ మీదకి ఎప్పుడు రావాలని వాళ్ళు పొంచి ఉంటారు. వాళ్ళు వచ్చే ఆ దినం, ఏ దినం? ఆపత్కాలము. ఆపత్కాలము కొరకు శత్రువు కాచుకొని ఉంటాడు. శత్రువు అని అంటే మనకి ఏ వ్యక్తి శత్రువు కాదు, అపవాది మన శత్రువు. అంతేకాదు ఇంకా సమస్యలు, ఆర్థికపరమైన సమస్యలు, అనారోగ్య సంబంధమైన సమస్యలు, ఇంకా కుటుంబంలో రకరకాలైన సమస్యలు, వైవాహిక జీవితంలో వచ్చిన సమస్యలు, ఇవి మన శత్రువు. ఇవే శత్రువులు అంటే. ఈ శత్రువులు అవన్నీ పొంచి ఉంటాయి, తెలిసిందా? అవన్నీ పొంచి ఉంటాయి. అకస్మాత్తుగా నీ మీద దాడి చేయాలని ఉంటాయి. నువ్వు నిజంగా నీవు ఏ కాలంలో చేయవలసిన వ్యక్తివి ఆ కాలమున ఆ పని చేయగలిగితే నీకు దిగులు లేదు. హల్లెలూయా. లేదు అంటే ఆకస్మిక ప్రమాదంలోనూ పడిపోతావు. ఆకస్మికమైన ప్రమాదంలో పడిపోతావు. అయితే ఆ సమస్యలన్నీ, శ్రమలు, బాధలు
ఇరుకు ఇబ్బందులు, అది శత్రువులు అంటే. ఆ శత్రువులు నా మీదకి రాగా అప్పుడు అంటున్నాడు దావీదు, యెహోవా నన్ను ఆదుకొనెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో అకస్మాత్తుగా ప్రమాదము జరిగే దినాలు ఉంటాయి, నిశ్చయముగా ఉంటాయి. ఇప్పుడు దాకా జీవితం నెమ్మదిగా ఉంది కనుక ఎప్పుడు జీవితం నెమ్మదిగానే వెళ్ళొద్దని ఎప్పుడు అనుకోకూడదు. ఏదో ఒక రోజున అకస్మాత్తుగా ప్రమాదం సంభవించే పని జరుగుతుంది. అయితే ఆ సమయంలో నీ మీదకి శత్రువులు దాడి చేస్తారు, సమస్యలన్నీ శ్రమలన్నీ దాడి చేస్తాయి నీ మీద. దాడి చేసినప్పుడు నువ్వేమీ ఉక్కిరి బిక్కిరి అయిపోవాల్సిన పనేం లేదు. దావీదు అంటున్నాడు, యెహోవా నన్ను ఆదుకొనెను. భయపడతాం. మనుషులెవరు ఆదుకోకపోవచ్చు, కానీ సజీవుడైన దేవుడు నిన్ను నిశ్చయంగా ఆదుకుంటాడు. నేను ఆదుకునే దేవుడైనా హల్లెలూయా. యెహోవా నన్ను ఆదుకొనెను. ఇదే మాట మనము న్యూ కింగ్ జేమ్స్ వెర్షన్లో చూసినట్లయితే, బట్ ద లార్డ్ వాస్ మై సపోర్ట్ అని వ్రాయబడింది. బట్ ద లార్డ్ వాస్ మై సపోర్ట్. ఆయన నాకు సపోర్టుగా ఉన్నాడు అని అంటున్నాడు దావీదు. ఆదుకుంటాం అంటే సపోర్ట్ చేయటం అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆకస్మికమైన ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఆ ప్రమాదాలలో శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారు. దాడి చేస్తుంటే నాకెవరున్నారు, నాకెవరున్నారు, నాకెవరున్నారు అని కలవరపడాల్సిన పనేం లేదు. నీవు రక్షించబడి ఏ దేవుని కోసమైతే, నీవు ఏ దేవుణ్ణైతే నమ్మి వెంబడిస్తున్నావో ఆ సజీవుడైన దేవుడు నీ పక్షంగా నిశ్చయంగా కార్యం చేయగలడు, నిశ్చయంగా కార్యం చేయగలడు. చూడండి, ఏ మనుష్యుడు దావీదుని ఆదుకోలేదు, కానీ ఎవరు ఆదుకున్నారు? యెహోవా నన్ను ఆదుకున్నాడు. చమడగడ్డ ఆయన ఎవరో అయిపోతాం. మనుష్యులందరూ విడిచిన దేవుడు నిన్ను ఆదుకుంటాడు. దేవుడు నీకు సపోర్ట్ చేస్తాడు. సహజంగా ఆకస్మికమైన ప్రమాదాలు జరిగినప్పుడు మనం దాని గురించి ఆలోచించేంత సమయం ఉండదు. మనం ప్రమాదంలోకి వెళ్ళాము అని తెలుసుకున్నప్పుడు దాని గురించి మనం ఆలోచించేంత టైం ఉండదు. సడన్గా రోడ్డు మీద వెళ్తున్నారు, ఒక బైక్ వచ్చి యాక్సిడెంట్ కొట్టింది, అలా సడన్గా పడిపోయాం. అది అనుకున్నది కాదు, అది అకస్మాత్తుగా జరిగింది. అలాంటి టైంలో మనుష్యులు ఎవ్వరూ నీ దగ్గరకు రాకపోవచ్చు, నిన్ను చేరదీయకపోవచ్చు, నిన్ను ఆదుకోకపోవచ్చు. అన్నంత మాత్రాన నీకెవరు లేనట్టు కాదు. నేను మిమ్మల్ని ఎప్పుడు అనాథలుగా విడువను అని చెప్పిన సజీవుడైన దేవుని వాక్కు మనకు. సజీవుడైన దేవుని వాక్కు ఉంది. నేను మిమ్మల్ని ఎప్పుడు అనాథలుగా విడువను, నేను మీతో కూడా వస్తాను, మీలో ఉంటాను అని చెప్పిన దేవుడైనా. కాబట్టి ఆయన ఎప్పుడు విడిచిపెట్టాడు. అందుకే వాక్యం చెప్పింది, ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు.
నువ్వు నమ్మదగిన వాడు. మన ప్రభు ఆయన ఖచ్చితంగా టైంకి వస్తాడు, నిశ్చయంగా నీకు సపోర్ట్ చేస్తాడు, నీకు సపోర్ట్ చేస్తాడు. ఆయన సపోర్ట్ చేయగా నిశ్చయంగా నువ్వు విజయపథంలో నడుస్తావు. మరలా నువ్వు లేవగలవు, మరలా నువ్వు తిరగలవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు గుర్తించినట్లయితే దేవుడు మోషేకి సపోర్ట్ చేశాడు. ఎన్నో విషయాల్లో దేవుడు మోషేకి సపోర్ట్ చేస్తూ నడిపించాడు. అదే దేవుడు యెహోషువ కూడా సపోర్ట్ చేశాడు. ఆయన సపోర్ట్ చేస్తాడు. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని ఆక్రమించుకోవటానికి వచ్చారు. దాని గుండా వాళ్ళు వెళ్ళాలి, కనాను దేశానికి వాళ్ళు వెళ్ళాలి. వాళ్ళకి యెరికో అడ్డుగా ఉంది. అది బలిష్టమైన గోడలు కలిగిన పట్టణం. ఇశ్రాయేలీయుల భయం చేత ఆ పట్టణం యొక్క తలుపులన్నీ మూసివేశారు. దాన్ని దాటి వెళ్ళాల్సి ఉంది ఇశ్రాయేలు, కనాను దేశంలోకి వెళ్ళాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి? చుట్టూనేమో బలిష్టమైన గోడలు కలిగిన పట్టణం అది. దాన్ని వెళ్ళి ఎదుర్కొనడానికి ఏమీ లేకుండా అయిపోయింది. అప్పుడు దేవుడు యెహోషువతో చెప్పాడు, నేను యెరికోని, అందులో ఉన్న దాని రాజుని, అందరినీ నేను మీ చేతికి అప్పగిస్తున్నా, నేను చెప్పినట్టుగా చేయి అన్నాడు దేవుడు. మందసాన్ని తీసుకో, ఆ మందసాన్ని మీరు మందసంతో పాటు మీరేం చేయాలి? 6 రోజులు, రోజుకు ఒక్కసారి చొప్పున ఆ యొక్క యెరికో గోడల చుట్టూ తిరగండి. అయితే 7వ రోజున 7 సార్లు తిరగాలి అదే కోట చుట్టూ, అదే గోడల చుట్టూ. ఆ తర్వాత మీరు 7 సార్లు తిరిగిన తర్వాత యాజకులు ఆర్భాటంతో బోరలు ఊదుతారు. అంటే యెరికో గోడలు నేలమట్టం అవుతాయి. నేలమట్టమైన తర్వాత మీరు ఆ గోడల మీద నుండి ఎక్కి లోపలికి వెళ్ళొచ్చు అని చెప్పాడు దేవుడు. ఖచ్చితంగా యెహోషువ అలాగే చేశాడు. యాజకులు ఆ మందసాన్ని మోస్తూ ఆ యొక్క ఆ గోడ చుట్టూ 6 రోజుల పాటు రోజుకు ఒకసారి తిరిగారు. 7వ రోజున వాళ్ళు 7 సార్లు తిరిగారు. తిరిగేసరికి దేవుడు చెప్పినట్టుగానే ఆ యొక్క గోడలు కూలే. వాళ్ళు దాన్ని దాటి లోపలికి వెళ్ళారు. ఎవరు సపోర్ట్ చేశారు? ఎవరు సపోర్ట్ చేశారు? దేవుడు. అవును, దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. దేవుడు మనకు సపోర్ట్ చేస్తాడు. దేవుడే మనకి విజయాన్ని ఇస్తాడు. అయితే దావీదు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఆపత్కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు? నన్ను ఆదుకున్నాడు. ఆపత్కాలంలో శత్రువులు నా మీదకి వచ్చారు, ఆయన నాకు సపోర్ట్ చేశాడు. సపోర్ట్ చేసి దావీదుని ఏం చేశాడు తెలుసా? దేవుడు విశాలమైన స్థలమున ఆయన నన్ను తోడుకుని వచ్చాను. ఇరుకు స్థలంలో ఉంచలా, వాటిని ఎక్కడ తోడుకొచ్చాడంట? దావీదుని విశాలమైన స్థలంలోకి తీసుకొని వచ్చాడంట. ఇరుకు స్థలం అంటే శ్రమను పొందే చోటు అని. విశాలమైన స్థలము అంటే నెమ్మది కలిగిన చోటు అని. ఇదే మాట మనం నిర్గమాకాండము 3వ అధ్యాయం 8వ వచనములో ఎంతో స్పష్టంగా చూస్తాము. మరియు ఆయన కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశంలోకి, అందరూ చెప్పాలి. చూడండి, ఐగుప్తుల చేతిలో నుండి ఇశ్రాయేలును విడిపించి, అలాగే ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా చివరిలో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించడానికి దిగి వచ్చి ఉన్నాను. దేవుడు మోషేతో అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే,
నేను ఐగుప్తు నుంచి వారిని విడిపించి వాటి విశాలమైన దేశానికి తీసుకువెళ్ళాలి, మంచి దేశానికి తీసుకువెళ్ళాలి. ఆ దేశమే కనాను దేశం. ఆ దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశానికి తీసుకుని వెళ్ళడానికే నేను దిగి వచ్చా అని చెప్పాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి. ఈ ఒక్క మాట చెప్పి మనం ముగించుకుందాం. మనకు మిగిలింది ప్రభు చిత్తమైతే వచ్చే వారం కానీ, లేదంటే ఎక్కడైనా పబ్లిక్ మీటింగ్లో ఎక్కడైనా నేను మాట్లాడినప్పుడు కానీ తప్పకుండా మీరు విందురు కానీ. అయితే ఇక్కడ ఇరుకు స్థలము అంటే ఏంటో తెలుసా మీకు? ఐగుప్తు స్థలము గురించి మాట్లాడాడు. విశాలమైన స్థలము అని దేని గురించి మాట్లాడాడు? కనాను దేశం గురించి దేవుడు మాట్లాడాడు. ఐగుప్తులో వాళ్ళు ఏమయ్యారు? బహుశ్రమను, బహుబాధను, బహు దుఃఖాన్ని అనుభవించారు. కానీ కనాను దేశంలో వాళ్ళు పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. హల్లెలూయా, హల్లెలూయా. అది విశాల దేశము, అది మంచి దేశము. అక్కడ ఇశ్రాయేలీయులు నెమ్మది దేవుడు వారికి కలిగించాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇరుకైన చోటు అంటే శ్రమ పొందే చోటు, విశాలమైన చోటు అంటే నెమ్మది కలిగే చోటు. అంటే ఎప్పుడైతే ఆపత్కాలము, ఆకస్మికమైన ప్రమాదం నీ జీవితంలో జరిగిందో, శత్రువు నీ మీదకి వచ్చి ఎప్పుడైతే దాడి చేశాడో, దేవుడు నిశ్చయంగా నీ పక్షంగా సపోర్ట్ చేయడానికి వస్తాడు. దేవుడు నీ పక్షంగా సపోర్ట్ చేయడానికి రాగా నువ్వేమవుతావు తెలుసా? నువ్వేమవుతావంటే శ్రమలోకి వెళ్ళావు, విశాలమైన స్థలంలోనికి, నెమ్మది కలిగిన చోట్లోకి నిన్ను తెస్తాడు ఆయన. చమటబట్టి ఆయన హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది కలిగిన చోట్లోకి నిన్ను తెస్తాడు ఆయన. ఒక విషయం నువ్వు తెలుసుకోవాలి, దేవుడే తీసుకొస్తాడు, దేవుడే తీసుకుని రాగలడు. నా జీవితంలో కూడా ఎన్నో సమస్యలు, దేవుడు వాటిలో నుంచి ఆయనే నన్ను తీసుకురావడం నేను ప్రత్యక్షంగా నేను చూశాను. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఈ 25 సంవత్సరాలలో ఎన్నోసార్లు నా జీవితంలో అలా తీసుకొచ్చి నెమ్మదిలో అలా నిలబెట్టాను. నేను ఎన్నోసార్లు చూశాను. నిశ్చయంగా దేవుడు మన నెమ్మది కలిగిన చోటును నిలబెడతాడు. అయితే ఎలాంటి వారిని, ఈ ప్రశ్న, ఆయన సపోర్ట్ చేసి నెమ్మదిలో నిలబెడతాడు, అది ప్రశ్న. ఆ ఒక్క మాట మనం ఇక్కడ వాక్యం చదువుకుందాం. నేను ఆయనకు ఇష్టడను కనుక ఆయన నన్ను తప్పించెను. దావీదు అంటున్నాడు, నేను ఆయనకి ఇష్టుణ్ణి కనుక ఆయన నన్ను తప్పిస్తున్నాడు. ఆపత్కాలము కలిగిన, ఆపద అకస్మాత్తుగా నా మీదకి వచ్చిన, శత్రువులు నా మీద దాడి చేసిన, దేవుడు నాకు సపోర్ట్గా వస్తున్నాడు, నన్ను నెమ్మదిలో నిలబెట్టాడు అని అంటున్నాడు. ఎలా ఉంటే తనకు సపోర్ట్ వచ్చాడు? ఎలా ఉంటే అతన్ని నెమ్మది కలిగిన చోట్లోకి తెచ్చాడు అని అంటే, దావీదు ఎలా ఉన్నాడు తెలుసా? నేను ఆయనకి ఇష్టుణ్ణి కనుక ఆయన నన్ను తప్పించెను. హీ డెలివర్డ్ మీ. ఇంగ్లీష్ బైబిల్లో హీ డెలివర్డ్ మీ, ఆయన నన్ను తప్పించాడు. బికాస్ హీ డిలైటెడ్ ఇన్ మీ. ఆ మాటకు అర్థం ఏంటంటే, ఆయన నాయందు సంతోషించాడు కనుక ఆయన నన్ను తప్పించాడు. డిలైట్ అంటే సంతోషించటం అని, ఆనందించటం అని. నేను ఆయనకి ఇష్టుణ్ణి అని చెప్పిన ఈ మాట ఇంగ్లీష్లో ఏమనుందంటే, బికాస్ హీ డిలైటెడ్ ఇన్ మీ, ఆయన నాయందు సంతోషించిన వాడుగా నేనున్నాను కనుక
ఆయన నన్ను తప్పించాడు, కనుక ఆయన నాకు సపోర్ట్కి వచ్చాడు, కనుక ఆయన నాకు నెమ్మది ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి నిన్ను కూడా ఆకస్మికమైన ప్రమాదాల్లో దేవుడు నిన్ను సపోర్ట్ చేసి నిన్ను నెమ్మది కలిగిన చోట్లోకి తేవాలి అని అంటే దేవుడు నీ యందు ఆనందించేవాడుగా ఉండాలి. అప్పుడే దేవుడు నీకు సపోర్ట్కి వస్తాడు. అప్పుడే దేవుడు నీకు నెమ్మదినిస్తాడు. నీ యందు ఆయన ఆనందించాలి, నీ యందు ఆయన ఆనందించాలి. దావీదు అంటున్నాడు, ఆయన నా అందు ఆనందించాడు. ఎట్లా ఆనందించాడు తెలుసా? 20వ వచనం చదవండి. నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చును, నా నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చును. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. మీరందరూ ఇక్కడ 3 మాటలు నేను చెప్తాను, ఆ 3 మాటలు మీరు చదవాలి, చెప్పాలి. యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను. పైన అన్నాడు నా నీతిని బట్టి అన్నాడు. రెండోది నా నిర్దోషత్వమును బట్టి. రైట్, ఈ 3 మాటలు మైండ్లో పెట్టుకోండి. ఈ 3టిని పరిశుద్ధాత్ముడు కలిపి ఒక అద్భుతమైన విషయాన్ని మాట్లాడతాడు. ఇదే చాలా ఇంపార్టెంట్ అయింది మెసేజ్ అంతటికి. దావీదు యందు దేవుడు ఆనందించిన వాడుగా ఉన్నాడు. దేవుడు ఎవరి యందు ఆనందిస్తాడో తెలుసా? యెహోవా మార్గములను నేను అనుసరించుచున్నాను, ఆయన మార్గాలను నేను అనుసరిస్తున్నాను. అంటే ఆయన చెప్పింది నేను చేస్తున్నాను, ఆయన వాక్యానికి లోబడి నేను జీవిస్తున్నాను, ఆయన మార్గములను అనుసరిస్తున్నాను. ఎవరైతే ఆయన మార్గాల్ని అనుసరిస్తారో వాళ్ళ యందు ఆయన ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ యందు ఆనందించాలి అనంటే దేవుని మార్గాలను అనుసరించాలి. అది ఒక రకంగా కొంచెం నీకు ఒకంత కష్టమైనదిగా కనిపించవచ్చు, కానీ మనం ప్రార్థిస్తే దేవుడు దాన్ని అంతటి సానుకూలపరిచి చక్కగా నడిపిస్తాడు ఆయన. దేవుని ప్రజలైన మీరు తెలుసుకోవాలి, నేను ఆయన మార్గాలను అనుసరించి నడుస్తున్నాను. అయితే నేను ఆయన మార్గాలను అనుసరించి నడుస్తున్నాను, అందుకే ఆయన నా యందు సంతోషించాడు, కనుక నాకు సపోర్ట్కి వచ్చాడు, కనుక నాకు నెమ్మది ఇచ్చాడు. నేను ఆయన మార్గాలను అనుసరిస్తున్నాను. ఈ మాట అన్నాడా? బాగానే ఉంది. కానీ పైన దావీదు ఏమన్నాడు? నా నీతిని బట్టి అన్నాడు, నా నిర్దోషత్వమును బట్టి అన్నాడు. ఇదేంటి? నా నీతిని బట్టి అంటే ఆయన సొంత నీతిని బట్ట, నా నిర్దోషత్వమును బట్టి అంటే తన సొంత నిర్దోషత్వాన్ని బట్ట, ఎంత మాత్రం కానీ కాదు. మరి దావీదు మాట్లాడుతున్న మాటకు అర్థం ఏంటి? అదే బైబిల్ చదివిన ప్రతి వాడికి అర్థమైతే యేసుక్రీస్తుని ఎవరు సిలువేరు. చదివిన ప్రతి వాడికి అర్థమయ్యే గ్రంథం కాదది. అందుకే కొంతమంది పిచ్చోళ్ళు బైబిల్లో తప్పులు పట్టాం అని అంటుంటారు. వాళ్ళ పిచ్చితనానికి, వారి అజ్ఞానానికి మనం పాపం చింతించాలి. దేవుని మహాగ్రంథం అది. ఈ గ్రంథం నరుడికి అర్థమయ్యే గ్రంథం కాదు, తెలుగులో ఉన్న. తెలుసుందా? మరి దావీదు అంటున్న మాటలకు అర్థం ఏంటి? కిందేమో చాలా క్లియర్గా చెప్పాడు, నేను యెహోవా మార్గాలను అనుసరిస్తున్నా అని అన్నాడు. కనుక దేవుడు నా యందు ఆనందించాడు, దేవుడు నా యందు సంతోషించాడు అని అంటున్నవాడు మళ్ళా నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి అంటాడేంటి? అంటే ఇక్కడ మీరు గుర్తించాలి, ఆయన మార్గాలను అనుసరించి నడవడం ఆయన నీతి. ఎవరి నీతి? దేవుని నీతి. దేవుని మార్గాలను అనుసరించి నడవడం ఎవరి నిర్దోషత్వం?
దేవుని నిర్దోషత్వం, దేవుని మార్గాల్ని అనుసరించి నడిచిన వాడే దేవుని దృష్టికి నీతిమంతుడు. దేవుని మార్గాలను అనుసరించిన నడిచిన వాడే దేవుని దృష్టికి నిర్దోషి. అయితే మరి దావీదు ఏం చేశాడు తెలుసా? ఈ దేవుని యొక్క నీతిని తన నీతిగా చేసుకున్నాడు. దేవుని యొక్క నిర్దోషత్వాన్ని అతడు తన నిర్దోషత్వంగా చెప్పుకున్నాడు. అంటే మీరు గుర్తించాలి, పౌలు కూడా ఒక సందర్భంలో అన్నాడు, ఏమని? నేను క్రీస్తును పోలి నడిచాను కాబట్టి మీరు క్రీస్తును పోలి నడవండి అని అన్నాడా? అని అనలా. ఏమన్నాడు? మీరు నన్ను పోలి నడవండి అని అన్నాడు. ఇదేమిటి ఈయన పోలి నడవడం ఏంటండి మనం అని అంటే, ఆయన ఎవరిని పోలి నడిచాడు? యేసును పోలి నడిచాడు. అంటే ఇతను నడిచిన మార్గం యేసు మార్గం. ఇప్పుడు యేసు మార్గాన్ని ఈ మనుషుడు ఎలా మార్చుకున్నాడు? తన సొంత మార్గంగా మార్చుకున్నాడు. ఎగ్జాక్ట్గా అదే రీతిలో దావీదు దేవుని నీతిని తన నీతిగా చెప్తున్నాడు, దేవుని యొక్క నిర్దోషత్వాన్ని తన నిర్దోషత్వంగా చెప్తున్నాడు. కాబట్టి ఆయన భయపడతాం. హల్లెలూయా. ఏలియా అన్నాడు అహాబు తోటి, నా మాట ప్రకారము గాక. ఏమన్నాడు తెలుసా? నా మాట ప్రకారము గాక రానున్న సంవత్సరాలలో మంచు కానీ వర్షము కానీ పడదు అని అన్నాడు. అక్కడ ఏలియా ఏమన్నాడు తెలుసా? దేవుని మాట ప్రకారము చొప్పు, దేవుని మాట ప్రకారము అనల్లా. అక్కడేమన్నాడు తెలుసా? నా మాట ప్రకారము అని అన్నాడు. అంటే వీళ్ళు దేవుని మాటను తన మాటగా చేసుకున్నారు. పౌలైతే దేవుని మార్గాన్ని తన మార్గంగా చేసుకున్నాడు. దావీదైతే దేవుని నీతిని తన నీతిగా చేసుకున్నాడు. దేవుని నిర్దోషత్వాన్ని తన నిర్దోషత్వంగా అతడు చేసుకున్నాడు. అలా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఎవరో తెలుసా? వాళ్ళు యందు దేవుడు ఆనందిస్తాడు. దేవుడు ఎందైతే ఆనందిస్తాడో ఆపత్కాలంలో శత్రువు వారి మీదకి వచ్చి దాడి చేసిన ఆయన నీకు సపోర్ట్ చేస్తాడు. నిశ్చయముగా ఆయన నీకు సపోర్ట్ చేస్తాడు. నిశ్చయముగా ఆయన నిన్ను నెమ్మది కలిగిన స్థలంలోకి తెస్తాడు. కాబట్టి దేవుని ప్రజలైన మీరు ఇంకొకసారి మనం ఎప్పుడైనా బయట ఎక్కడైనా వాక్యం చెప్పుకునేటప్పుడైనా మనం వినొచ్చు దీనిలోంచి ఇంకా లోతైన విషయాలు. కాబట్టి ఇవన్నీ నీతో మాట్లాడాడు దేవుడు. నీవు కూడా కొన్ని ఆపత్కాలములు గుండా వెళుతుంటావు. అవి నీతో ఏవి చెప్పి రావు, నీకు ఆలోచించే సమయాన్ని కూడా ఇవ్వవు. అలాంటి సమయాలలో నిన్ను సపోర్ట్ చేయడానికి దేవుడు నిశ్చయంగా వస్తాడు. నిన్ను నెమ్మది కలిగిన స్థలానికి నిశ్చయంగా ఆయన నడిపిస్తాడు. ఎవరికి సపోర్ట్ చేసి ఎవరి జీవితంలో ఆయన నెమ్మదిస్తాడో తెలుసా? ఎవరి ఎందైతే ఆయన ఆనందిస్తాడో వారికి మాత్రమే సపోర్ట్గా వస్తాడు. వారికి మాత్రమే నెమ్మదిని కలిగిస్తాడు. అయితే దేవుని మార్గాల్లో నువ్వు నడుచుకుంటే, ఆయన నీతిని నెరవేర్చే మనిషివి. ఆయన మార్గాల్లో నడుచుకుంటే ఆయన నిర్దోషత్వంలో నడిచే మనిషివి. అలాంటి వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఆనందిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. ఆపత్కాలంలో నీకు సపోర్ట్గా వస్తాడు నిశ్చయంగా. ఆ టైంలో నీకు మనుషులు ఎవరు కనిపించరు. డోంట్ వరీ, అదృశ్యమైన దేవుడు నీతో ఉన్నాడు. అదృశ్యుడైన వాడు నీ బాహ్యమైన నేత్రాలకి కనపడకపోవచ్చు, కానీ నిశ్చయముగా నీ ఆత్మీయ దృష్టికి మాత్రం ఆయన కనిపిస్తాడు. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. నీ కోసం, నా కోసం రక్తాన్ని చిందించి ప్రాణాన్ని పెట్టినవాడు.
నీ కోసం నా కోసం పరలోకము నుండి సింహాసనం మీద నుండి ఈ భూమి మీదకి దిగి వచ్చిన వాడు నిన్ను నన్ను ఎట్టి పరిస్థితులు విడివాడు విడిచిపెట్టాడు. ఆయన నీకు సపోర్ట్గా ఉండి నీకు నెమ్మదినిస్తాడు. తండ్రి రాజమిక వందనాలయ్యా, మీరు మాట్లాడిన ప్రతి మాటకి వందనాలు, విన్న వాక్యం అందరూ హృదయాల్లో ఫలింపచేయమని ప్రభానైనా ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నా. నీ బిడ్డలందరితో కూడా ప్రభా నువ్వు సూటిగా స్పష్టంగా మాతో అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. విన్న వాక్యం నామందరూ హృదయాల్లో ఫలింపచేయమని యేసునామం ఇప్పుడు జరిగే కార్యక్రమం అంతట్లో తోడుగా ఉండమని యేసునామం ప్రార్థించడం తడుచున్నాను.